హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరు టీ తాగారా? ఇందాక ఈవినింగ్ మాత్రం చాలా భయం వేసిందంటే ఎందుకంటే చిన్ను మాతో ఫస్ట్ వీడియోలో ఉన్నాడు కదా, ఆ బాబు కింద పడ్డాడంటే. సో మేము మాత్రం చాలా భయం వేసేసి కాసేపు వాళ్ళ అమ్మ మాత్రం షాక్లో ఉండిపోయింది. ఎందుకంటే వాడంతలా భయపడి ఏడ్చేసాడు. తల కింది కాళ్ళు పైకి అయిపోయినాయి. అది స్టెప్స్ మీద. అదృష్టం ఏంటంటే వాడికి ఏమీ కాలేదు. కానీ కన్నతల్లి కదా, ఆవిడ మాత్రం అసలు షాకులో ఉండిపోయింది. వెళ్ళి వాడిని తీసుకొని, వాళ్ళ వదిన కూడా పక్కనే ఉన్నారు, ఆవిడ తీసుకొని కొంచెంసేపు సంధాయించి చేసేసరికి ఓకే పర్వాలేదు. ఇప్పుడైతే వాడు కిందికి వెళ్ళిపోయాడు, కింద వెళ్ళి ఆడుకుంటున్నాడు. బట్ కాకపోతే మాకు వాడు ఏడ్చిన ఏడుపుకి మాత్రం చాలా భయం వేసింది. ఎందుకంటే ముందే స్టెప్స్ కదా, ఇవి ఎట్లా ఉంటాయి ఫ్లోర్స్, మనకి సాఫ్ట్ ఫ్లోర్స్ మొత్తం కింద ఏ గరుకు అలాంటి అనేది ఏం కాదు. వీటికి ఎంత దెబ్బ తగ్గుతుందంటే పడితే విరగడమే ఉంటుంది, తన పవలమే అలాంటి ఉంటుంది. అట్లాంటి ఫ్లోర్స్ ఇవి. పైగా వర్షం కూడా కంటిన్యూగా పడుతుంది. అదృష్టం కొద్ది వాడికి ఏం కాలేదు. నిజంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ విషయం మాత్రం. కానీ ఆమె భయం మాత్రం చూసి నాకు కాళ్ళు చేతులు ఆడలేదండి అసలు. ఇప్పటిదాకా కూడా కాళ్ళు చేతులు వణుకుతూనే ఉన్నాయి. ఎందుకంటే వాడు మాకంత దగ్గర అయిపోయాడు ఆ బాబు. బట్ కాకపోతే నిజంగా ఈరోజు ఏ దేవుడు అడ్డుపడ్డాడు అనుకోవాలి. నిజానికి మాత్రం ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. సో పేరెంట్స్ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే యూట్యూబ్లో కూడా నేను కొన్ని చూస్తున్నాను. పేరెంట్స్ జాగ్రత్తగా ఉండండి అని. ఒక బేబీ కూడా చనిపోయిందని చెప్పేసి రీసెంట్గా విన్నాను. మీరు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కానీ పిల్లలు అన్నాక కాళ్ళు వచ్చిన పిల్లలు పరిగెడుతూనే ఉంటారు అటు ఇటు. బట్ కాకపోతే మన ప్రయత్నంగా కూడా మనం జాగ్రత్తగా ఉండాలండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.